పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరగనుంది. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఓజీ ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ సినిమా సెప్టెంబర్ 25న మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్ ఈ రోజున ఎల్బీ స్టేడియంలో చాలా గ్రాండ్ గా జరగబోతుంది. ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనే ఒక ఆతృత ఫ్యాన్స్ లో ఉంటే ఇక ఈ ప్రస్తుతం ఈవెంట్ కన్ఫర్మ్ అవటం అది ఎల్బీ స్టేడియం అని తెలియటంతో ఫ్యాన్స్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు నుంచి బయట కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ కి చిన్న నుంచి దాదాపు అంటే 5 ఇయర్స్ కిడ్ నుంచి కూడా 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి వారు కూడా పవన్ గారికి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఆయన సినిమాల్లో కాదు, ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఫాలో అవుతూ ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక వీరాభిమాన్ని మనం ఇప్పుడు చూపిస్తబోతున్నాము. నీ పేరేంటి చెప్పు? నా పేరు వెంకటేష్. వెంకటేష్, ఎక్కడి నుంచి వచ్చావు? మాది గద్వాల్, ప్రాపర్ గద్వాల్. ఇక్కడ చదువుకుంటాను. ఇక్కడ చదువుకుంటున్నావు. సో అంటే పవన్ గారి ఈవెంట్ చూడటం కోసం వచ్చావు? చూడదామని వచ్చాను. పవన్ గారు అంటే ఎందుకు అంత అభిమానం? అది మాటలో అయిపోలేదు. చిన్నప్పటి నుంచి ఆయన అంటే అభిమానం ఎక్కువ ఉంటుంది. ఆయన సినిమాలతో పాటు ఇటు రాజకీయంలో ఉన్నారు, సేవ కూడా చేస్తుంటారు కదా. ఎలా అనిపిస్తుంది నీకు సేవ? ఆయన ఒకప్పుడు సినిమాలు చూసినప్పుడు అరే పవన్ కళ్యాణ్ ఇట్లా డాన్స్ చేస్తున్నా అని ఫ్యాన్ అయిపోయినా. ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వచ్చినా ఆయన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడే సిద్ధాంతాలు, ఆయన చెప్పే మాటలు అన్ని నాకు బాగా ఇన్స్పిరేషన్ అయిపోయింది. నీలాంటి అభిమానులు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తుంటారు, కలవాలంటే కలవలేరు. ఈవెంట్ జస్ట్ ఎక్కడో దూరం నుంచి చూసిపోతుంటారు కదా. నీకు పాస్ దొరికిందా? నాకు ఇప్పటికైతే ఎలాంటి పాస్ ఎలాంటి ఏం దొరకలేదు. చూద్దామని వచ్చా. ఇప్పుడు ఓజీ కూడా ఎప్పుడు చూడబోతున్నావు? ఓజీ కూడా ఫస్ట్ డే చూస్తావు. కానీ ఓజీకి ఈసారి డిమాండ్ ఉంది. నీకు తెలుసా, మొత్తం ఒక టికెట్ 5 లక్షలు అమ్ముడుపోయింది. 1 లక్ష అట్లా అమ్ముడుపోతున్నాయి కదా. యూఎస్ఏ లో కూడా 5-6 లాక్స్ పోయింది. మన హైదరాబాద్ లో కుక్కట్పల్లి 1,12,000 పోయింది. చాలా పోయినాయి. మరి ఇంత కాంపిటీషన్ లో నీకు ఫస్ట్ డే టికెట్ దొరకాలంటే కష్టం కదా. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆ మాత్రం చేయకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని మనం డైజెస్ట్ కాలేదు. నువ్వు ఇంత హార్డ్ కోర్ ఫ్యానా? అయితే ఎంత ఖర్చైనా పెడతానంటావు. అయితే ఈ రోజు ఈవెంట్ నువ్వు తప్పకుండా నీకు పాస్ దొరకాలి, చూడాలి అని నేను కోరుకుంటున్నా. పవన్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి ఉంది. ఇక మరొక వైపు ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గానే చేసే విధంగా ఏర్పాట్లు అయితే బాగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ కూడా మొత్తం పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే శాంతి భద్రతలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో మనం చూడటం జరిగింది పుష్ప 2కి సంబంధించి అప్పుడు రిలీజ్ టైంలో తొక్కిసలాట జరిగాయి. అలాంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా తర్వాత పోలీసులు చాలా సినిమాలు కూడా ఏర్పాట్లు చేసి జాగ్రత్తగా శాంతి భద్రతలు కాపాడటంలో కూడా చురుగ్గా ఉండటం జరిగింది. ఇక్కడ కూడా నిర్వాహకులకు వాళ్ళు సజెషన్స్ ఇస్తూ సూచనలు మొత్తం కూడా చేస్తూ ఎక్కడ ఎవరు ఎటు కూర్చుంటారు ఏంటి అనేది కూడా చూస్తున్నారు. వారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఫ్యాన్స్ కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా జరిగే విధంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రమే పర్మిషన్ రావడం జరిగింది కాబట్టి చాలా తక్కువ టైంలోనే శ్రేయస్ మీడియా కూడా మొత్తం చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు కూడా చాలా దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తూ అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. ఒకవైపు ఫ్యాన్స్ కి ఎక్కడ ఇబ్బంది రాకుండా పోలీసులు చేస్తున్న ఈ టైంలోనే మరొక వైపు నిర్వాహకులు కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 9:30 లోపు ఈవెంట్ సక్సెస్ఫుల్ అయిపోయే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈవెంట్లకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు చాలా వరకు కూడా కంప్లీట్ గా ఫాస్ట్ గా అయితే జరుగుతున్నాయి. ఈ ఈవెంట్లు అంటే ఓజీ ఇక రిలీజ్ దగ్గర వచ్చింది కాబట్టి 25న రిలీజ్ అవుతుంది కాబట్టి ముందు రోజు 24th నైట్ మొత్తం కూడా 24th నైట్ స్పెషల్ ప్రీమియర్ షోస్ కూడా పడుతున్నాయి కాబట్టి చాలా దగ్గరకు వచ్చింది కాబట్టి సినిమా పైన ఇంకా హోప్స్ అయితే చాలా ఎక్కువ కూడా పెరిగినాయని చెప్పవచ్చు. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.